ఎప్పుడు ఎమోషనల్ అవ్వలేదా? ఎప్పుడు ఎమోషనల్ అవ్వలేదా? ఎమోషనల్ సీన్స్ ఎక్కడ నువ్వు అంటే రియల్ లైఫ్లో ఒకటో ఎప్పుడు రెండో ఏడవలేదా? రియల్ లైఫ్లో ఎందుకు? సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అదే ఏం సిచ్యువేషన్స్? ఉంటాయి డార్లింగ్, నీ personal ఆ? బొచ్చుడు ఉంటాయి, బొచ్చుడు ఉంటాయి. ఎందుకుండవు? రోజు ఏడుస్తావా ఎప్పుడైనా? రోజు ఏం ఏడవను, నాట్ ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు. ఏమో మేబీ సినిమా ఏమైనా సీన్ మంచి ఎమోషనల్ సీన్ వచ్చిందంటే అది కనెక్ట్ అయిందా, మంచి పాట వచ్చి అందులో ఎమోషనల్ సీన్ వచ్చి కనెక్ట్ అయినా కారుతుంది అంతే. కాదు. ఆహా. నేను మీ ఇంటర్వ్యూస్ అదేందా చూశానని చెప్పాను కదా. ఉమ్, ఒక షోలో ఇప్పటి వరకు నేను రిలేషన్షిప్స్లో లేను అని అన్నాను. ఉమ్, ఇంకొక షోలో లైక్ పాస్ట్ ఒక స్టోరీ ఉంది అని చెప్పావు. అంటే ఏది నిజం? పాస్ట్ ఒక స్టోరీ అంటే నాకు ఫస్ట్ ఒక షోలోనే నాకు అసలు పాస్టే లేదు, నాకు అసలు లవ్వే లేదు, నేను అసలు ఎవరు లవ్ చేయలేదు అంటే నేను అదే అంటున్నా. ఎందుకంటే ఓపెన్ అవుతావా, ఎంత పెట్టుకుంటావా, లేకపోతే ఇలా మాట్లాడాలని అనుకొని మాట్లాడతావా అంటే ఒక ఆ టైంలో గుర్తు రావాలి. నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొచ్చింది. ఉంటాయి, దెల్ బి ఫ్లింగ్సా అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి, లేకుండా ఎవడు ఉండడు. ఫ్లింగ్ ఒకానొక టైంలో ఉంటాయి. అంటే ఏ ఉంటాయి మామూలుగా యూ గెట్ కనెక్టెడ్. అవి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే ఫట్టుమంటాయి. ఎందుకు వర్కౌట్ అవ్వవు? అంటే నీకు నచ్చితే అవతల నచ్చాలని లేదు కదా రూలు. అంటే కలిసిన తర్వాత కూడా మంచిగా ఉన్న తర్వాత కూడా విడిపోతారు కదా. అది డిస్టర్బెన్సెస్ వల్ల డెఫినెట్గా విడిపోతారు. ఏ రిలేషన్షిప్ అన్నా ఒకరికి లవ్ ఎక్కువ ఉంటుంది డార్లింగ్. ఏ రిలేషన్షిప్ అని తీసుకో, మదర్ అండ్ ఫాదర్ తీసుకో, బామ్మ తాత అన్న తీసుకో, ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది. అవును, ఓకే. అండ్ ఒకళ్ళు తగ్గుతారు, లవ్ ఎక్కువ వాళ్ళు తగ్గుతారు. అట్లాంటిది లేకపోతే ఏ రిలేషన్షిప్ అనేది ఇది ఉండదు, అడ్జస్టబిలిటీ లేకుండా ఉండదు. సో అలాంటివి జరగనప్పుడు బ్రేకప్స్ అవుతాయి. నాకు తెలియక నీకనే తెలియదా? చిలిపి నాటి నీ కౌంట్ ఎంత? రిలేషన్షిప్ కౌంట్ 1. ఈ మాట వినగానే ఇప్పుడు మైక్ అలా తోసి జోబులో చేతులు పెట్టుకుని నడుచుకెళ్ళిపోవాలి నేను. నిజం చెప్పు, చిక్కుపడకు. లేదా ఒకటే ఒక మాట పడకు. ఒకటే రిలేషన్షిప్ నాకు. నీకెన్ని చెప్పు? ఒకటేనా? నీకెన్ని చెప్పు? నమ్మేసా, మాకు నమ్మకం లేదు దొరా. నువ్వు చెప్పు. నాకు నిజంగా నమ్మకం లేదు దొరా. నీకెన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి? నాకా 2-3 ఉండి రిలేషన్షిప్స్. ఫ్లింగ్స్ నీకెన్ని చెప్పు. ఫస్ట్ అలాగే నడుస్తుంది కదా, నేను ఫస్ట్ అడుగుతున్నా, నువ్వు చెప్తున్నావు, నన్ను అడుగుతున్నావు. ఇప్పుడు ఫ్లింగ్స్ అని వెంటనే మళ్ళీ బొగ్గ ఎర్రగైపోయాడు, మళ్ళీ అయింది, రెండుగా అవుతుంది, మళ్ళీ ఎర్రగైపోయాడు. చెప్పు. దానికి క్లోజ్అప్ జూమ్ అంటే అంత ప్యూర్గా నవ్వుతున్నాను కాబట్టి మళ్ళీ ఎర్రగైపోయాడు. చెప్పు ఎన్ని ఫ్లింగ్స్? లేవు నాకు అసలు. సాయిరామ్ ఎందుకు ఆ చూపు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే కిరణ్ బీడే వేషంలో ఉన్నాను కదా, సో ఖైదీని చూసినట్టు చూడాలంట, అందుకని. నువ్వు పోలీస్ యూనిఫామ్లో ఉన్నాను, పోలీస్ యాటిట్యూడ్ చూపిస్తున్నావా? అది రా, చెప్పు ఎన్ని ఫ్లింగ్స్ చెప్పు. యూనిఫామ్ ఉందని. ఆ పోరెవరు చెప్పు? ఎవరు? అదే నేను కనిపించిన కదా పోరితో. అదే నువ్వే పంపించా, ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసావు. లేదే, ఒక్కగానే ఒక కూతురు కదా నువ్వు ఫ్యామిలీకి? ఎస్, ఓన్లీ చైల్డ్, సింహం సింగిల్. అయితే ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు హైదరాబాద్లో? సోలోగా ఫ్యామిలీ. ఎందుకు ఫ్యామిలీతో ఉండడం నీకు ఎప్పుడు ఇష్టం ఉండదని విన్నా? ఎందుకు ఇష్టం ఉండదా? ఎవరు చెప్పారు? ఎంత సుఖం ఉంటుంది తెలుసా ఫ్యామిలీతో ఉంటే. మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని, వాడు రాజమండ్రిలో సుఖంగా ఉన్నాడు. వాడా? ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. వాడికంటూ ఒక రొటీన్ ఉంది, శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు. అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇమీడియట్గా ఇలా చిటికెత్తి వచ్చేవాళ్ళు ఉంటారు. వాడి లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోర్ కొట్టి ఆడు నన్ను దొబ్బి ఇవన్నీ ఎందుకు చెప్పు? వాడి లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు, చేయనివ్వాలి. నేనే షోలు పెట్టుకొని
రాజమండ్రి చుట్టుపక్కల ఈవెన్ ఇఫ్ ఇట్స్ వైజాగ్ ఆర్ కాకినాడ, విజయవాడ ఈ రాడార్‌లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచే ఆపరేట్ చేస్తా. హ్మ్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 2-3 డేస్ గ్యాప్‌లో ఉన్నా సరే, ఆ 2-3 డేస్ ఇంట్లో డ్యాడీతో స్పెండ్ చేస్తా అట్లా. ఓకే. వాడిని డిస్టర్బ్ చేయకుండా, వాడి రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా. హ్మ్. మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు హ్మ్. డ్రైవర్‌ని కంపెనీ తెచ్చుకున్నాను. ఎందుకంటే ఒంట్లో బాలేదు కాబట్టి. హ్మ్. అయితే వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే, సర్జరీ అయిపోయిందా అన్న? ఎంతసేపు పట్టింది అంటే, 3 గంటలు. 3 గంటలు కాదు 4 గంటలు పట్టింది అంటే, డాడీది సర్జరీ 4 గంటలు పట్టిందంట అంటే, ఆయనకి అదొక రకమైన ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. కాన్‌స్టిపేషన్ లైక్ ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు డ్రైవరు. హ్మ్. ఏందా అనుకుంటే, బ్రెయిన్ సర్జరీ అంటున్నారు, 4 గంటలు పట్టిందంటున్నారు. మరైనా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారేంటండి నాన్నగారికంటే, అయ్యా మా నాన్నగారు డాక్టరు. సర్జరీ చేసేటోడు. చేయించుకునేవాడు కాదు. హ్మ్. నేనంత హార్ట్‌లెస్ కాదు. అంటే నీ ఉద్దేశంలో మా నాన్న అక్కడ 4 గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే, ఇలా నీతో జోకులేస్తూ చిలిపిగా కార్‌లో వస్తాననుకున్నావా? అచ్చా! జరిగిందా? అయ్యా మా నాన్న డాక్టరు. పేషెంట్ కాదు. హాస్పిటల్‌లో డాక్టర్లు గూడా ఉంటారు, నర్సులు గూడా ఉంటారు, కాంపౌండర్లు గూడా ఉంటారు. నా కింద నుంచి ఒకటి కొడుతుంది. ఒకటి కొడుతుందా? అడగాలని అదే ఇలా ఇలా అనుకుంటున్నావా చెప్పే. అడిగే. కాదు ఏంటి గడ్డం మీసం? పీసీఓడి అప్పుడు వచ్చింది డార్లింగ్. హ్మ్. దట్ ఈస్ కరెక్ట్‌గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పీసీఓడి వచ్చింది. పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తది. హ్మ్. తెలీదు నాకు. జప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలీదు యాక్చువల్లీ. ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలామంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్‌లు చేయించుకుంటారు. హ్మ్. వన్స్ ఇన్ 15 డేస్ అట్లాగా ఎళ్లి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా అయితే. చాలామంది లేడీస్‌కి ఒక 80% to 90% ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్. కాకపోతే థిన్‌గా ఉంటది కొంతమందికి, కొంతమంది థిక్‌గా ఉంటది. అది ఫేషియల్ హెయిర్, థ్రెడ్డింగ్‌లు ఇలాంటివన్నీ చేయించుకుంటారు. మనకి డైరెక్ట్‌గా షూటింగ్‌లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర గానీ, హెయిర్ స్టైలిస్ట్ కానీ రేజర్ ఉంటుంది. జుబ్బని ఇలా అనేసేవాళ్ళం. అసలు నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎంబీఏ అవ్వగానే గుండు చేయించుకున్నాను. గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా ఏసాడు. మొత్తం ఇలా ఏసేసాడు బ్లేడ్. ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది. మై మామ్ ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్. బట్ షీ ప్లక్స్ ఇట్ అండ్ థ్రెడ్డింగ్ అది చేయించుకుంటాం. బాగా కనిపిస్తుంది నాకు. ఎక్కువ కనిపిస్తుంది. లేదు తిరగట్లేదు. ఉంది గట్టిగా ఉంది. అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నా. మళ్ళీ వెళ్ళగానే తీయించేసుకుంటాను ఎప్పటికప్పుడు. అది ఇప్పుడేదో రోల్ ఆన్ లాంటిది వచ్చింది. దాంతో తీసేస్తే అయిపోతుంది. ఓకే. మళ్ళీ బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుందేమో అని భయం. చూడు మంది ఎంత బాగుంది చూడు. అంటే మరి నేను కూడా ఇలాగ షేవింగ్ లైవ్ చేశాను అనుకో, మరీ హ్యాండ్సమ్గా ఉంటే కష్టం. హీరోకి లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది. నాకా నాకు మాట్లాడుతుంటే ఇటు అట్టించి ఇటు కనెక్ట్ అయిపోతున్నాను నేను. అది ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ? ఇప్పుడు చేయబోతున్నవన్నీ వచ్చేస్తాయి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి. ఒకటి దసరా ఉంది. పెద్ద బ్యానర్స్. పెద్ద బ్యానర్స్ 2 ఉన్నాయి, చిన్న బ్యానర్స్ 2 ఉన్నాయి. నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా? ఆలోచించాలి. ఏం గుర్తుండవా? నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు? ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది అది జరగడానికి వెళ్ళిపోతావా అంతే. మరి ఏమన్నా నీ చేతిలో ఉంటుందా? ఏముండదు. పొద్దున్న ఇలా లేసావంటే యువర్ అలైవ్ టుడే, బతికున్నావు నువ్వు అలా. సో ఇవాళ ఏం చేయాలో అని టు డూ లిస్ట్ చూసుకుంటా. నా ఫ్రెండ్స్కి చెప్పేస్తా, అరే 10కి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ చేయవా అని. మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా, అరే పలానా డేట్ ఇది అడిగారు ఈవెంట్ మేనేజర్, కన్ఫర్మ్ చేస్తానన్నారు, ఆ డేటు నేను అడగాలి, గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా. అట్లా చెప్పేసి పడుకుంటా. ఓకే. పొద్దున్న లేసానా సరే ఇవన్నీ చెక్ చేసుకుంటాను. పైసలు కాదురా, ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమన్నా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ ఫాలో అప్ చేసుకొని ఇది చేసుకుంటాం. అంతే తప్ప ఐ హ్యావ్ టు డూ
అండ్ దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే, ఐ మీన్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా, ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ ఇన్ మీటింగ్, లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి. నువ్వు అమ్మాయి కదా, ఆగు విని పూర్తిగా. ఆ, మాలేసుకుంటున్నావు, తప్పు కాదా? వేసుకుంటా. తప్పెందుకు అవుతుంది? అంటే పార్వతీదేవి శివదీక్ష వా- చేయలేదా? 45 ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివదీక్ష చేసింది. అంటే ఇలాగా టాబ్లెట్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్. ఇష్యూ అవదా? అంటే యూట్రస్తో నాకు పెద్ద పని లేదు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది యూట్రస్తో, నాకెందుకు? పెద్ద స్టేట్మెంటే, పెద్ద స్టేట్మెంట్. పెద్ద స్టేట్మెంటే. ఓకే, సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు, ఏదో అదే చెప్పాలనుకుంటున్నా చెప్పు. చెప్తున్నా కదా చెప్పు. ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని ఉమ్. కంట్రోల్. పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు, ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇదంటే నేను ఒక కామెంట్ చూసా. మీ అభిమానులు నీ గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరమా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల? యూట్రస్ తీసేస్తారు. తీసేసి అమ్మయ్యా అనుకుంటా. అమ్మయ్యా. నెల ఎవడు పడతాడా పీరియడ్ పెయిన్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇచ్చా క్లారిటీ. ఎర్రగా అయిపోతున్నావు పాపం. నాకు ఏం మాట్లాడ అర్థం టప్ 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 అని తగులుతున్నాయి, నాకు షాక్. యాంకర్ శివాకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్ టైం ఇదే ఇంటర్వ్యూ. ఓకే, అరే నీ గురించి గట్టి గట్టి క్వశ్చన్లు అడుగుతావు ఇంటర్వ్యూల్లో, రోస్టులు చేస్తావు, ఇదేదని విన్నాను. ఇంత బుద్ధిమంతుల్లాగా అలా బ్రష్ అవుతావు, బుగ్గలు ఎర్రగా అవుతావు. నీకు ఇంతకన్నా సోఫాలో కూర్చున్నప్పుడు ఏం చెప్పా? మన వై దిస్ చేంజ్? నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను, నువ్వు చెప్పు. అంటే నువ్వు ఇలా, వేరే వాళ్ళు అలా, అంటే ఒకరు ఏ గెస్ట్తో ఎలా చేయాలో అలా చేసుకొని పోతా. అంటే వాళ్ళు చూస్తే రోస్ట్ చేయాలనిపిస్తుందా నీకు? సరదాగా. నన్ను చూస్తే రోస్ట్ చేయాలి? లేదు, నువ్వే తిరిగి నాకు ఏదో చేసావు. ఇది యాడ్లో వేసుకున్నామా? పాపం శివ రోస్టర్ ఇది అది అంటారు కదా వాళ్ళని. పాపం శివ అమాయకుడు అన్నట్టు బాగా ఇదవుతుంది. ఈ మధ్య మేము మారిపోయాను. ఎవరన్నా తిట్టారా, ఎవరన్నా కొట్టారా? లేదు, నన్ను ఎవరు కొడతారు, నన్ను ఎవరు తిడతారు? మంది మరే నాకు లేకపోతే అనిపించాలి. దెబ్బతిన్నావా? ఆల్రెడీ దెబ్బలేదు. మిమిక్రీ చేస్తూ ఉంటా కదా, మిమిక్రీ నేర్చుకున్నావు ఆటోమేటిక్గా అలా ఫ్లోలో కొట్టుకొచ్చింది. ఆటోమేటిక్గా ఫ్లోలో వచ్చేస్తుంది. ఫ్లోలో కొట్టుకొచ్చింది. ఫ్లోలో గీత మాదిరి బాగా చేస్తావు కదా నువ్వు. అదే వెళ్తుంది కదా ఇంకా. నిన్నే ఎవరో పంపారు. నడుస్తుంది. గీత మాదిరి ఫోన్ చేసిందా? గీత మాదిరి కూడా పాపం వాయిస్ నోట్ పెట్టింది. ఏమని? నేనే చెప్తున్నా, ఎగ్జాక్ట్గా ఉందక్క, చాలా బాగా చేశారు అని చెప్పింది పాపం. అది తనకి ఎప్పటి నుంచో తెలుసు. అంటే ఒకసారి షోలో హనుమాన్ నేను పర్ఫామ్ చేస్తున్నాము, అక్కడ తనలాగా మాట్లాడి పాడుతున్నప్పుడు వీడియో తీసి పంపించేశాడు అనమాట మనోడు. ఓకే, అప్పుడే పాపం వాయిస్ నోట్ పంపింది. ఎలా ఉంది నీ పరువు తీయలే అన్నా. లేదు, ఎగ్జాక్ట్ అంటే తనే వాయిస్ నోట్ పంపించింది నాకు పాపం. ఎగ్జాక్ట్ చేస్తున్నావు. ఎగ్జాక్ట్ ఉంటుంది. అవును, అలా చాలా మంది చేశారు కానీ మీదైతే నేనే చెప్తున్నాగా, ఇంకెవరో దగ్గర ఎందుకు అంట. ఎంతమంది వాయిస్లు వచ్చి నీకు? ఇలాగే చిలిపిగా కొన్ని అలా వెళ్తా ఉంటాయి. ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు నైట్. అంటే స్టేజ్ ఎక్కాక ఇంకా ఆ ఫ్లోలో ఉంటాం. నువ్వు మైక్ పట్టుకుని ఎదురుకుండా గెస్ట్ ఉంటే నీ ఫ్లోలో నువ్వు ఎలా ఉంటావో స్టేజ్ ఎక్కాక మా ఫ్లో. ఇది కూడా ఏదో వాయిస్ వస్తుంది. చిగ్గుపడకు, కొడక ఎంతమంది తప్పుతావు. డన్, థ్యాంక్ యూ. ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా? ఏం షేర్ చేసుకోవాలి? ఏదైనా అది కాదు, నీ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకోలేంది ఒక విషయం ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే ఏం షేర్ చేసుకుంటావు ఫైనల్గా? ఎవరితోనూ షేర్ చేసుకోలేనిది ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటా. అరే షేర్ చేసుకోవాలంటే ఎవరన్నా ఫ్రెండ్తో కానీ బాబుతో కానీ ఎవరితోనో షేర్ చేసుకుంటాడు రా. నేను ఫ్రెండ్ షేర్ చేసుకో. నువ్వు షేర్ చేసుకోవా? నేను నడుస్తుంది చెప్పు ఏం నడుస్తుంది ఇప్పుడు? చెప్పు.
అట్లాంటిది ఏం లేదు. అలా నేను షేర్ చేసుకోవాలంటే ఓపెన్గా ఇన్స్టాగ్రామ్ లేబట్టి షేర్ చేసేస్తా. ఐ మీన్ అంత దైడలు ఉండవు. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అప్డేట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ షేర్ చేసేస్తా. మరి ఓపెన్గా ఉంటే ప్రాబ్లం కదా అసలు. ఏం ప్రాబ్లం? ఏదైనా వస్తాయి కదా ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్ప. ప్రతిదీ తెలిసిపోయినా జడ్జ్ చేస్తారు. అది మనం వాడేంటి తొక్కలో జడ్జ్ చేసేది. నెక్స్ట్ అంతే, ఇంకేం లేదు. ఒకటి చెప్పావు జడ్జ్ చేస్తారని. వాళ్ళు ఎవరు జడ్జ్ చేయడానికి? ఫస్ట్ ఎవరి లైఫ్ అని చూసుకోమను, పక్కన జడ్జ్ చేయడం కాదు. ఎవరి లైఫ్ అని చూసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఓకే, మనం అన్నీ చెప్పేసుకున్నా కూడా అవి జరగవు. అంటే నీ రాత అలా రాసిపెట్టుంది అనుకో, చెప్పుకుంటే జరుగుతాయి. మరి చెప్పుకోకపోతే దాచిపెట్టుకుంటే జరుగుతాయి. దొరికితే అని అనుకుంటారు. ఎలా అలాగా? అంటే ఏదో అంటారు కదా, దిష్టి ఫ్యాక్టర్ అంటావా? నేను కొంచెం నమ్ముతా, అందుకని కొన్ని షేర్ చేసుకోకుండా ఉంటాము. అది ఇది ఇప్పుడు ఇది వచ్చావు. దిష్టి ఫ్యాక్టర్ అంటే నమ్మాల్సి వస్తుంది కొంచెం ఈ మధ్య. అంటే బురీ నజర్ అంటే చెడ్డ కళ్ళు, కుళ్ళు కళ్ళు, బ్యాడ్ ఐస్. అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్తో నేను ఫోటో పెట్టాను అనుకో, బా వీళ్ళిద్దరూ చక్కగా చిల్ అవుతున్నారు. లేకపోతే ఏమన్నా సినిమా దీంట్లో ఏమన్నా డైరెక్టర్తో పెట్టాను, బా ఛాన్స్ కొట్టాడు అని. అంటే అది వావ్ ఛాన్స్ కొట్టారు నైస్ అని మెసేజ్ చూసి వెంటనే నేనైతే ఎవరన్నా నా ఫ్రెండ్ ఎవరితో పెట్టారు అనుకో, లవ్వా లేకపోతే ఏంది, లేకపోతే కొత్త మూవీయా, గుడ్ లక్ మ్యాన్, మే గాడ్ బ్లెస్ యూ అని మంచిగా అనుకుని దాని గురించి వదిలేస్తాం. కొంతమంది అట్లా కాదు కదా, ఇట్లా చూస్తారు, అమ్మని అమ్మ కొత్త ఛాన్స్ కొట్టేసి ఎంత వస్తుందో ఏంటో అని కుళ్ళుకునే సమాజం ఇప్పుడు కలికాలంలో నడుస్తుంది. అవతల వాళ్ళు ఏమన్నా సఫర్ అవుతున్నారంటే దోలు తీరింది అదొకే అనుకుని, లేకపోతే వెంటనే అంటే సఫర్ అవుతున్నారంటే వాళ్ళు అడగకుండానే మనం డలింగ్ నువ్వు బాగానే ఉన్నావా. ఇప్పుడు నువ్వు ఒక స్టేటస్ చూస్తావు, ఎవరో కొంచెం అలాగా సాడ్ స్టేటస్ పెట్టారు, స్క్రీన్ షాట్ తీసుకుని ప్రాబబ్ నచ్చిందని పెట్టుకుని ఉండొచ్చు. లేకపోతే అది వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు అప్పుడు అనుభవిస్తున్న సిచ్యుయేషన్తో పెట్టుకుని ఉండొచ్చు. నువ్వు డల్లింగ్ ఆర్ యూ ఓకే అండర్లో నీ సొమ్మేం పోదు. నిజంగా ఆ టైంలో వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే ఒకళ్ళు సంబడీ ఈస్ చెక్కింగ్ ఆన్ మీ అనే ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటిది ఎవరికి ఉండదు. ఏదో ఏంది మొత్తానికి అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు.